స్పెషల్ వచ్చేసి బీరకాయ టమాటో కర్రీ అండి. ఎలా చేసుకోవాలంటే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 టమాటాలని ప్యూరీగా చేసి పెట్టుకోవాలండి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పోపు వేసి ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఈలోపు ఈ ఫ్రై అయ్యే లోపల టమాటోస్ మిక్సీ వేద్దామండి. ఒక 5 టమాటాలని ఇలా ప్యూరీగా చేసాం. 5 అంటే వచ్చేసి నాకు 1/4 కిలో వచ్చాయండి. చిన్ని టమాటాలు. అదే పెద్దవి అయితే 3 అయితే సరిపోతాయి. వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. సరే, మనకి ఇలా ఫ్రై అయిపోయాయి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. బీరకాయ టమాటో కర్రీ ఇష్టం లేని వాళ్ళకి ఈ స్టైల్లో ఒక్కసారి చేసి పెట్టండి. చాలా బాగా తింటారు, మళ్ళీ అడుగుతారు ఇదే కర్రీ. చూస్తున్నారా, ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు, ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయాయి కదా. ఈ టమాటో ప్యూరీ అంతా దీంట్లో పోసేద్దాం. పోసి ఒక్కసారి కలుపుదాం. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం త్వరగా మగ్గటం కోసం. ఒకసారి ఉప్పు అంతా కలిసే విధంగా ఒకసారి మొత్తం ఇలా కలపాలి. చూసారా ఫ్రెండ్స్, అలా ఒక్కసారి మొత్తం కలిపాక ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుదాం. పసుపు అంతా కలిసే విధంగా. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బీరకాయ వచ్చేసి త్వరగా మగ్గిపోతుంది. దీన్ని ఇలా 1 మినిట్ వరకు మూత పెట్టేస్తే సరిపోతుంది. ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసి చూసేద్దాం. ఇలా మగ్గుతున్నప్పుడు కొద్దిగా వాటర్ అనేది పోయాలి. ఇలా వాటర్ పోసాక మొత్తం ఒకసారి కలదిప్పి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ ముక్కలు, అన్నీ దీంట్లో వేసేయాలి. వేసేసి దీన్ని కూడా ఒక్కసారి ఇలా మొత్తం కలిసే విధంగా కలపాలి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, బీరకాయ ఒక పొంగుకి మనకు ఉడికిపోతుంది. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వదిలేయాలి. ఇప్పుడు దాంట్లో మసాలా ఏమేద్దాం చూద్దామండి. కొద్దిగా 1/2 స్పూన్ ధనియా పౌడర్, స్టార్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, ఇవి 3 వేస్తే సూపర్గా ఉండిద్ది. చూసారా, ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ధనియా పౌడరు, స్టార్ మసాలా వచ్చేసి చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను కొంచెమే వేస్తున్నాను, చిటికెడు, ఎందుకంటే మిగిలిన మసాలా కూడా ఉంది కాబట్టి. గరం మసాలాను కూడా కొంచెమే వేస్తున్నాను. చూస్తున్నారా, ఇలా ఉడికేటప్పుడే మనకు బీరకాయ అనేది మగ్గినట్టు అర్థమవుతుంది. చికెన్ మసాలా కొద్దిగా. ఇప్పుడు ఈ 3 వేసాం కదండి, ఇవి బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అలా మనం ముందుగా పోసిన వాటర్ చూస్తున్నారా, అవే సరిపోయాయి. ఎక్కువ వాటర్ ఉంటే బాగోదు కూరకి. ఇప్పుడు కొంచెం ఇలా స్మాష్ చేస్తూ కలపాలి. ఇలా స్మాష్ చేయటం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఈ ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు 2 సెకండ్స్ మూత పెడదాం మసాలాలు మగ్గే వరకు. ఇలా ఉడికేటప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. బీరకాయ కూరలో కారం కొంచెం తక్కువనే పడుతుందండి. చూసి మీకు ఎంత కారం కావాలో. నేను వచ్చేసి 1/2 స్పూన్ వేసాను ఈ కూరకి. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఈ కారం మగ్గడానికి ఒక 2 సెకండ్స్ మూత పెట్టి సరిపోతుంది. కారం ఎక్కువసేపు మగ్గదు కదండి, కారం ఒక్కటి మగ్గితే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి. మూత తీసి కొత్తిమీర, పుదీనా మొత్తం దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర, పుదీనాను కూడా మొత్తం కలిపేయాలి. మీరు గార్నిష్ అయినా వస్తారే పైన అయినా చల్లుకోవచ్చు. ఇలా కలిపినప్పుడు ఏంటంటే ఈ హీట్కి బాగా మొత్తం ఫ్లేవర్ అనేది మొత్తం దీంట్లో దిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసి ఒక బౌల్లో పెట్టేస్తే కూర అనేది మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకి ఎంతో హెల్దీ, టేస్టీ, వితిన్ 15 మినిట్స్లో మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ టమాటో కర్రీ.
ఇది ఎండాకాలంలో కూడా ఏ కాలంలో అయినా మంచిది, ఎండాకాలంలో ఇంకా మంచిదండి. ఎందుకంటే బీరకాయ వచ్చేసి చాలా పీచు పదార్థం అండి. ఇది చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేరే వారితో మళ్ళీ కలుస్తాం.